కొద్ది కరివేపాకును ఇలాగ వేసి వేగనివ్వండి. వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి, ఆనియన్, ఇప్పుడు మనం 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకుని ఇలాగ వేసి వేపండి. కొద్దిగా వేగిన తర్వాత నెక్స్ట్ పొటాటోని పచ్చిదేనండి, తుడవబెట్టలేదు, కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా వేసుకొని వేపుకోవాలి. ఈ రెండు వేపండి కొంచెం బాగాను, ఎందుకంటే మనకి ఇక్కడ బంగాళదుంప కొంచెం ఆయిల్లోనే ఉడకాలి. మనకి ఆల్రెడీగా బొరబట్టలు ఉడికిపోయి ఉన్నాయి కదా. ఇప్పుడు ఇవి రెండు వేగిన తర్వాత అండి ఇలాగా వేగాలి. కొద్దిగా వేగిన తర్వాత ముందు కొద్దిగా సాల్ట్ జల్లండి, ముక్క మెత్తబడుతుంది. వేసుకున్నాక లాస్ట్లో కొద్దిగా ఎక్కువ వేసుకుందాం మళ్ళీని. ఇప్పుడు వేగిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేయండి, 1 స్పూను. ఇక్కడ నేను తీసుకున్న క్వాలిటీని పెట్టి నేను వేసుకున్నానండి, మీరు తీసుకున్న క్వాలిటీని పెట్టి మీరు వేసుకోండి అన్నీని. నెక్స్ట్ ఏంటంటే బొరబాటీలు, ఇవి తినం అన్న వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే తింటారు. ఇలాగను ఇలాగ అన్నీ బాగా ఫ్రై అవ్వాలండి, ఫ్రై చేయాలన్నమాట. చాలా చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కానీ నచ్చితే మీరు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీ పేరెంట్స్, మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి అందరికీ మా ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఇలాగా మంచి మంచి వీడియోస్ నేను పెడతాను చేసి. తర్వాత సాల్ట్ అండి, మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి. ఇందాక మనం కొంచెం ముక్కల్లో వేస్తాము మెత్తబడేయడానికి. నెక్స్ట్ మరి ఉన్న కొద్దిగా ఒక స్పూన్ వేసుకుంటే మనకు కరెక్ట్గా రైస్లో కలుపుకోవడానికి బాగుంటుందండి. ఈ పలచని రసం పెట్టుకొని ఈ కర్రీ వేసుకొని తినండి, ఎంత బాగుంటుందో అసలు. నెక్స్ట్ కారం, ఇది కూడా మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి. కారం కూడాను ఇలాగా దగ్గరగా వేపాలన్నమాట. చూసారండి ఎలా జరుగుతుందో. ఏదైనా మన ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా ఇలా కర్రీస్ చేసుకుని తింటే మనకి ఆరోగ్యమే కదండి. మన హెల్త్ మన చేతిలోనే ఉంటుంది కదా. మనం చేసుకున్న తినేదాన్ని బట్టి మన హెల్త్ మనకు బాగుంటుందండి. బయట హోటల్ అంట ఎక్కువ కర్రీస్ తెచ్చుకొని తినేకంట ఇంట్లోని అయ్యా అప్పటికప్పుడు ఇలా వండుకొని తింటే మన ఆరోగ్యం కూడా కదండి. ఈ విధంగా వండుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర అనమాట, ఇలాగా కొత్తిమీర వేయండి ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.